మొన్నటి నుంచి మోడీ మీద బాగా మండిపడుతోంది. ఎందుకని కొత్తగా తీసుకొచ్చినటువంటి చట్టం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సహా కేంద్ర మంత్రులు కావచ్చు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఏదన్నా 5 ఏళ్ళు జైలు శిక్ష పడగలిగినటువంటి నేరంలో కేసు నమోదు కాబడి అందులో ప్రాథమిక ఆధారాల కారణంగా మ్యాజిస్ట్రేట్ సంతృప్తితో అరెస్టు చేయబడితే, అరెస్ట్ చేయబడి జైలుకి వెళ్ళి 1 నెల రోజులు దాటితే 31వ రోజు నుంచి వాళ్ళు అనర్హత అవుతారు అన్నటువంటి. దీన్ని అపోజ్ చేస్తున్నటువంటి అపోజిషన్ ఏముంటుంది, ఇది అన్యాయంగా కావాలని ప్రతిపక్షాల వాళ్ళని ఇరికించడానికి అంటారు. అధికార పక్షం వాళ్ళని కూడా అందులోనే పెట్టారు. అందులో అసలు ఈ దేశంలో అత్యధిక రాష్ట్రాల పరిపాలన ఉందే ఎన్డీఏ. అట్లాంటప్పుడు ప్రతిపక్షాల వాళ్ళని ఇబ్బంది పెట్టడం కోసం ఆ చట్టం ఎందుకు తీసుకురావాలి? ఇదే విషయాన్ని అమిత్ షా గుర్తు చేస్తూ యూపీఏ ప్రభుత్వంలో కాంగ్రెస్ కూటమి మంత్రి అయిన లాలూ ప్రసాద్ యాదవ్ జైలు శిక్ష అనుభవించిన టైంలో ప్రజాప్రతినిధులు 2 ఏళ్ళు జైలు శిక్ష అనుభవిస్తే వాళ్ళ పదవిని పోకుండా ఒక ఆర్డినెన్స్ తెచ్చే ప్రయత్నం చేశాడు మన్మోహన్ సింగ్. ఆర్డినెన్స్ను ప్రజలందరూ చూస్తుండగా చించేసినోడు రాహుల్ గాంధీ ఆ రోజు చాలా గొప్పోడి కిందని చెప్పుకున్నాడు. ఇవాళేమో బీహార్లో గెలవడానికి అదే లాలూ ప్రసాద్ యాదవ్తో చేతులు కలిపాడు. ప్లస్ ఇట్లాంటి చట్టాలని వద్దంటున్నాడు. ఆయన వ్యవహార శైలి అట్లాగే ఉంటుందంటున్నారు అమిత్ షా.